పద్మ పురస్కారాల ప్రకటనపై తెలంగాణ బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై వివక్ష చూపిందని కాంగ్రెస్ నేతలు అర్హులకే అవార్డులు దక్కాయని, అనవసర రాద్ధాంతం చేయొద్దని బీజేపీ నాయకులు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ పేరు పడితే ఆ పేరు పంపినంత మాత్రాన వారందరికీ అవార్డులు ఇవ్వరని బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ స్పందిస్తూ సీఎం సిఫారసులను లెక్క చేయకుండా అవార్డులు ప్రకటించారన్నారు. పద్మ అవార్డుల కేంద్రంగా మరోసారి తెలంగాణ పాలిటిక్స్ హిట్ ఎక్కాయి. పద్మ అవార్డుల విషయంలో కేంద్రం తెలంగాణపై వివక్ష చూపించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం సిఫారసు చేసిన వారికి పురస్కారాలు ఇవ్వలేదని ఆరోపించారు. రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు. తాము చుక్కా రామయ్య, అందశ్రీ, గోరటి వెంకన్న, గద్దర్, జయధీర్, తిరుమలరావు పేర్లు సిఫారసు చేసినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. ఏపీకి 5 పద్మ అవార్డులు ఇచ్చారని, తెలంగాణకు 4 ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మ అవార్డుల విషయంలో చూపించిన వివక్షపై కేంద్రానికి లేఖ రాస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రైటిక పద్మ పురస్కారాల ప్రకటనపై తెలంగాణ బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రేమ్, మధ్య కూడా పద్మ అవార్డులకు సంబంధించినటువంటి వివాదం నడుస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒకవైపు నిన్న బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్పై, ముఖ్యంగా బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్పై కాంగ్రెస్ నేతలంతా కూడా తీవ్రంగా స్పందించడం జరిగింది. తెలంగాణకు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఒకవైపు నిధుల విషయంలో పార్టీలుగా అటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో రెండు కూడా భిన్న ధృవాలైనా కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల విషయంలో ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్స్ కానీ, లేకపోతే కలవడం పార్టీ ప్రధాని నుంచి కింద కేంద్ర మంత్రుల వరకు ప్రతి ఒక్కరిని కూడా కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు తేవాలని చెప్పి అటు కేంద్ర మంత్రులను కానీ ప్రధానిని కోరడం జరిగింది. కానీ మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై వివక్ష చూపిస్తుంది. దాంట్లో భాగంగానే పద్మ అవార్డుల విషయంలో కూడా అంతే స్థాయిలో వివక్ష చూపించిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాట్లాడడం జరిగింది. మరొక వైపు ఇంకా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఈ అవార్డులకు సంబంధించినటువంటి విషయంలో ప్రధానికి కేంద్రానికి లేఖ రాస్తానని కూడా మరొక మారు వారు తెలపడం జరిగింది. ఇక ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకు పద్మ అవార్డులు కానీ, లేకపోతే మిగతా అవార్డుల విషయంలో కొంత వారికి సానుకూలంగా ఉంటుంది. మిగతా రాష్ట్రం నుంచి ఉన్నటువంటి తెలంగాణ ప్రాతినిధ్యం కానీ, తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తుల పట్ల బీజేపీ కేంద్ర ప్రభుత్వం రెండు కూడా కొంత వివక్ష చూపిస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో చేయడం. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ. పద్మ పురస్కారాల ప్రకటనపై తెలంగాణ బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై వివక్ష చూపించిందని, కాంగ్రెస్ నేతలు అర్హులకే అవార్డులు దక్కాయని, అనవసర రాద్ధాంతం చేయొద్దని బీజేపీ నాయకులు విమర్శలు ప్రతివిమర్శలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ పేరు పెడితే ఆ పేరు పంపినంత మాత్రాన వారందరికీ అవార్డులు ఇవ్వరని బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ స్పందిస్తూ సీఎం సిఫారసులను కూడా లెక్క చేయకుండా అవార్డులు ప్రకటించారన్నారు. పద్మ అవార్డుల కేంద్రంగా మరోసారి తెలంగాణ పాలిటిక్స్ హిట్ ఎక్కాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే లైవ్ ద్వారా అందిస్తారు. ఆర్కే,
శ్వేత నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమైతే పద్మ అవార్డులపై కామెంట్ చేశాడో దానికి ఇవాళ బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ దానికి స్పందించాడు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డులకు పంపించేటప్పుడు ఒక లిస్టు పంపించేటప్పుడు దానికి గల అర్హతలు ఏంటి, దానికి గల నిబంధనలు ఏంటి పాటించే విధంగా పంపిస్తే కేంద్రం స్పందిస్తుంది. అంతేగాని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఎవరికైతే వారికి ఇవ్వాలని ప్రతిపాదన చేస్తే పంపించేది లేదు. అయితే గద్దర్ విషయంలో మా గద్దర్కు అన్యాయం జరిగిందని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శ చేశాడో, అయితే గద్దరు ఏ ప్రతిపాదన గద్దర్కి ఇవ్వాలి, ఆయన భావజాలం ఏంటి, ఆయన నేపథ్యం ఏంటి, ఆయన జీవిత నేపథ్యం ఏంటి అని బండి సంజయ్ అయితే ఘాటుగానే స్పందించాడు. ఆయన నక్సలిజం ఉద్యమం చేశాడు, ఆయన భావజాలం కమ్యూనిజం భావజాలము. అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు అయితే ఎవరైనా ఉన్నారో వారు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలు చేస్తుంటే అలాంటి వారిని నక్సలైట్లతో చంపించాడు. అలాంటి వ్యక్తికి మేము ఎందుకో పద్మ అవార్డులు ఇవ్వాలి, పద్మ అవార్డులు గద్దర్కి ఇచ్చే ప్రసక్తే లేదని బండి సంజయ్ అయితే స్పష్టం చేశాడు. అదేవిధంగా ఈటలకు ఉన్నారు కదా భావజాలం, అదే అంటే ఈటల భావజాలం ఈటను ఆయన తుపాకీ పట్టలేదు, నక్సలిజంతో పోరాటం చేయలేదు, అడవిలోకి వెళ్ళలేదు అని కూడా స్పందించాడు. కాబట్టి ఏదైతే పద్మ అవార్డుల విషయంలో ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రెండు పార్టీల మధ్య పరస్పరం ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి, ఘాటుగానే విమర్శలు చేసుకుంటున్నారు. ఎవరికైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు అవార్డులను ఏవైతే పద్మ అవార్డులు ఉన్నావో ఆ అవార్డులను కేవలము ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకే అదే ఏదైతే రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.